మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామలక్ష్మి హాకీ ఆడుతూ ఉంటుంది. అప్పుడే అస్మిత తన గ్యాంగ్తో వచ్చి, చూడు రామలక్ష్మికి కాలు విరిగిపోయినా కూడా గెలవటానికి ఎంత తాపత్రయపడుతూ ఆడుతోందో చూడు రామలక్ష్మి, నువ్వు మీ నాన్నని తీసుకువచ్చి హాకీలో గెలుస్తాను అని మీ నాన్న వెనుక నిలబడి ఉన్నాడన్న ధైర్యంతో ఛాలెంజ్ చేసి ఉండొచ్చు. మీ నాన్న నీకు గుండె బలం అయి ఉండొచ్చు, అందుకే నువ్వు అలా ఛాలెంజ్ చేసావేమో. కానీ నీ ఆటలో పట్టు లేదు, నీకు అసలు బలమే లేదు, నువ్వు కొడుతుంటే గోల్ వెళ్ళటం లేదు చూడు, కాబట్టి నువ్వు గెలిచే ప్రసక్తే లేదు అని అస్మిత చెప్తూ ఉంటే పక్కనున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి నిలబడలేక బాల్ని హాకీ స్టిక్తో కొడుతూ ఉంటే అది కాస్త పక్కకు పోతూ ఉంటుంది. చూస్తున్నావు కదా రామలక్ష్మి ఎలా బాల్ వెళ్తోందో అని అస్మిత ఎగతాళి చేస్తూ ఉంటే రామలక్ష్మి బాధపడుతూ గోల్ వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శౌర్య బాధపడుతూ ఇక అక్కడికి రావటానికి అస్మితకి వార్నింగ్ ఇవ్వటానికి వస్తూ ఉంటే అంతకంటే ముందుగానే ఆద్య అక్కడికి వచ్చి, రామా నువ్వు ఎలా ఆడాలో నేను చెప్తాను, ఈ కాలు పైన ఎక్కువగా వెయిట్ వేయకు, వేరొక కాలు మీద సపోర్టింగ్గా నిలబడి ఇదిగో హాకీ స్టిక్ని ఇలా నిటారుగా పట్టుకొని నువ్వు గోల్ కొట్టు, అది ఖచ్చితంగా గోల్ పడే తీరుతుంది అని కొట్టి చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా కొట్టాలి అలా కొట్టాలి అని రామా చేయి పట్టుకొని ఆద్య 3-4 సార్లు కరెక్ట్గా గోల్ వేసేస్తుంది. దాంతో రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఆద్య వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి ఆద్య ఇంత బాగా ఆడుతోంది, ఇంత బాగా చెప్తోంది అని రామలక్ష్మి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే, చూడు ఎస్ గోల్ పడింది అని ఆద్య చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అస్మిత కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి రామాకి బదులుగా ఆద్య ఏమైనా ఆడుతుందా లేకుంటే రామలక్ష్మితోనే ఆద్య ఆడిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.